మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలం తాళ్ళెల్లమ్మ వద్ద మనం ఉన్నాం. అయితే తాళ్ళ ప్రవీణ్ అనే యువకుడు బర్లను కొట్టుకొస్తానని వెళ్ళి అక్కడ నీటిలో చిక్కాడు. అయితే అక్కడ ఉన్న బండని ఆధారంగా చేసుకొని తను ఆ బండ పైన ఉన్నాడు. తనను కాపాడడానికి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్ళాయి. అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. భార్య కొరకాని పోయిండట అయ్యా. నేను ఇప్పుడే వచ్చిండు, 3ంటికి వచ్చిండు నా కొడుకు. నా కోడలు తోలుకొని వచ్చిండు. ఎన్ని గంటల ప్రాంతంలో వచ్చిండమ్మా? ఇప్పుడే 3ంటికి వచ్చిండు సారు. 3ంటికి వచ్చిండు నా కొడుకు. నేను ఫోన్ చేసిన కానీ పాల డబ్బులు కొట్టవలేవు బిడ్డానంటే పాల డబ్బులు ఇచ్చి తోలే అవ్వ ఉల్లామడగాన్ని ఇచ్చిందన్న ఇయ్యే అవ్వ అని అన్నాడు. బర్ల కోసం వచ్చిండా? బర్రెల కోసం. ఇంట్లో బర్రె కట్టేసిండట. నేను అక్కడ కూడా అన్నా సారు నా కొడుకులను కాపాడుకుంటే నా కొడుకు చిన్నోళ్ళు పిల్లలు తండ్రి నా పవినా. అకాల వర్షానికి ఈ నర్మాల నుండి మానేరు నది ఉధృతంగా ప్రవహిస్తున్న తరుణంలో మరి నర్మాల దగ్గర అక్కడొక 4 వ్యక్తులు ఈ మల్లారెడ్డిపేట బ్రిడ్జి ఈ ప్రవాహం మధ్యలో చెట్టుపైన ఒక రైతు మరి అక్కడ చెట్టుపైన ఎక్కి ఉన్నాడు. వరద ఉధృతంగా వస్తున్నది. పొద్దుటి నుండి ఇది ఏదైతే జరిగిందో జరిగినప్పటి నుండి మరి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నది. 6 కావస్తున్నది. మరి చీకటైన తర్వాత ఏం చేసే ప్రయత్నం ఉండదు. ఈ లోపలన్నా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చిండ్రు కానీ మరి వాళ్ళతో ఏమయ్యే పరిస్థితి లేదు కనుక ఇక్కడ ఒక హెలికాప్టర్ అరేంజ్ చేసి మరి అక్కడ నర్మాల్లో చిక్కుకున్న 4గురిని గాను ఈ మల్లారెడ్డిపేట ఈ బాగులో మధ్యలో ఏదైతే రైతు చిక్కుకున్నాడో వాళ్ళని తీసుకురావాల్సిన ప్రయత్నం చేయాలి. చీకటి అయిన తర్వాత మనం ఏం చేసే ప్రయత్నం ఉండదు కనుక ప్రభుత్వం స్పందించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. తప్పకుండా ఎవరైతే రైతులు ఉన్నారో వీళ్ళందరినీ కాపాడుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉన్నది, మన అందరికీ ఉన్నది. కాబట్టి తప్పకుండా తొందర నిర్ణయం తీసుకొని ఒక హెలికాప్టర్ నుంచి వాళ్ళని కాపాడవలసిందిగా కోరుతున్నాం.